యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చదివితే ఇలా వ్రాయబడి ఉంటాయి. ఓ రాజు, అతని పేరు హిజ్కియా. అతనికి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. చావు బ్రతుకుల మధ్యలో మంచం ఎక్కాడు. ఇక ఆ సమయంలో ఒక ప్రవక్త తన దగ్గరకు వచ్చి, రాజా, నీవిక బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాటలు చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ తరువాత ఆ రాజు గోడ వైపుగా తిరిగి తన ఆయుష్కాలం తరిగిపోయిందని తెలిసి తన జీవితాన్ని గురించి తను పరిశోధించటం ప్రారంభించాడు. ఓ ప్రక్కన కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు, మరో ప్రక్కన దేవునితో రికన్సల్ అవుతున్నాడు, సమాధానపరచబడుతున్నాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో నీవు బ్రతకవు, చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన ప్రవక్త వెళ్ళిపోతున్నప్పుడు అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. నీవు ఇప్పుడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళు, ఆయన కన్నీళ్లు నేను చూశానని చెప్పు, తన ప్రార్థన విన్నానని చెప్పు. అంతేకాదు, మరో 15 సంవత్సరాలు తన ఆయుష్ని పొడిగించానని చెప్పు అన్నాడు. వెంటనే ఆ ప్రవక్త తిరిగి వచ్చి దేవుడు తనతో చెప్పిన మాటల్ని మరలా చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మరుక్షణమో చనిపోటుకు సిద్ధపడుతున్న మనిషితో ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. సహజంగా లిటరల్గా వ్రాత ప్రకారంగా ఇల్లు చక్కబెట్టుకోమంటే ఏమిటి, దాని అర్థం ఏంటి? ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదరగా పడినప్పుడు వాటిని క్రమంగా పేర్చుకోవడం, ఉంచాల్సిన చోట్ల ఉంచడం, ఇల్లు చక్కబెట్టుకోవడం. ఎప్పుడూ దీపం ఉండగానే, చీకట్లు ఏం చేయలేం కదండి, వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కానీ ఈ రాజు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నట్లుగా ఇక్కడ చదువుతాం. అంటే తాను నివసిస్తున్న ఇంటికంటే కూడా తన వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమనే సంగతి తాను గుర్తించాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఓ మాట రాసిందండి. అదేమిటంటే, ఏ ఇల్లైనా సరే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కట్టబడుతుంది, కానీ దాన్ని కట్టినవాడు దేవుడే. స్థిరమైన మనస్సు, ధైర్యము కలిగి మనిషి బ్రతికితే, ఆత్మీయ స్థితిలో నిలకడగా ఉంటే, అసలు మనమే కదా ఆయన ఇల్లు. అంటే మన జీవితం మనం ఆరాధించే దేవుడు నివసించే ఒక ఇల్లు అన్న లేఖన భాగం మనకు అక్కడ అర్థమవుతుంది. అందుకే హిజ్కియా రాజు, నేను ఇప్పుడు వెళ్ళి నా ఇల్లును కాదు చక్కబెట్టాల్సింది, ఇల్లును చక్కబెట్టేవాళ్ళు ఆ ఇంట్లో పనివాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నా వ్యక్తిగత జీవితాన్ని ఈ రోజున చక్కబెట్టాలి అని పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి, ప్రతి మనిషి జీవితంలో ఏవో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అది వయస్సు ఉరవడిలో కావచ్చు, పరిస్థితులు అనుకూలించవచ్చు,
జీవితంలో ఎన్నెన్నో రకాల పొరపాట్లు, బలహీనతలు చవిచూడ్చి ఉండవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో సమాధానపరచబడటం అంటే పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఆ కాలు జారిన చోట్లంతా ఒక నిర్ణయం తీసుకొని మరోసారి ఆ పాడు అలవాట్లోకి వెళ్లకుండా ఒక తీర్మానానికి రావాల్సిన అవసరం ఉంది. అది మన ఇల్లు చక్కబెట్టుకోవటం అనే మాటలో ఉన్నటువంటి ఆంతర్యం. ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాగే సభలు జరుగుతున్నాయి. 3 రోజులుగా నన్ను వెంటాడుతున్నాడు, విసిగిస్తున్నాడు. మా ఇంటికి వచ్చి ఒక రాత్రి గడపండి, మీకేదో అంత భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటికి పిలిపించుకోవటం, భోజనం పెట్టడం మా ఆనవాయితీ, అలవాటు అన్నాడు. సరే అని వెళ్ళానండి. బాగా అలసిపోయినందువల్ల అంత భోజనం పెడితే భోజనం చేసి పడుకునే స్థలం చూపించానంటే చూపించారు. ఇక నేను మంచం మీద ఎక్కడమే తెలుసు నాకు. తర్వాత ఎలా నిద్రపోయానో, సౌండ్ స్లీప్, నిద్రపోయా. తెల్లవారుతూ ఉందండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించాడు. సరిగానన్నా మీకు కళ్ళు రాలేదా? కళ్ళు పీడ కళ్ళు అన్నాడు. నాకు అప్పుడు ఏదో డౌట్ వచ్చింది. ఎందుకు అలా అడుగుతున్నారు నన్ను, ఏమైంది అన్నాను. ఏం లేదన్నా, ఈ మంచం సంగతి తేల్చుకుందామని అన్నాడు. మంచం సంగతే? అదేంటి బాబు మంచం సంగతి అంటే ఏమిటన్నాను. ఏం లేదు, నన్ను ఒకసారి ఫారిన్ నుంచి కొన్ని దూలాలు వచ్చి దిగాయి. ఆ దూలాల దగ్గర సెక్యూరిటీ గార్డ్గా నన్ను పెట్టారు కాపలా, నన్ను ఇంకొకడిని. మేమిద్దరం 3 రోజులు కాపలా కాసి 4వ రోజు ఒక దూలం దొంగిలించుకొని వచ్చేసాం. దాన్ని సామిల్లో కోపించి శుభ్రంగా ఆడు సగం నేను సగం తీసుకొని ఆ కలపతో ఈ మంచం తయారు చేయించాను. ఇది రోజ్వుడ్ అన్న పాలిష్డ్, ఫ్రెంచ్ పాలిష్ వేయించాను దీనికి. సరే కానీ ఈ మంచం అంత విలువైందా? ఈ మంచం మీద ఏం జరిగిందంటే, ఓ రోజు నేను లేనప్పుడు నా భార్య పడుకుంది. నా భార్యని ఈ మంచం ఎగరేసిందంట. అది చెప్తుంటే మేము నవ్వాం. మా పెద్దోడు ఒక రోజు పడుకున్నాడు, వాడిని ఎగరేసిందంటే పట్ట పగలు వాడి మెడ పట్టేసింది. నా భార్యకి నడుము విరిగింది. అప్పటి నుంచి ఈ మంచాన్ని విప్పి కట్టేసి పైన పెట్టినాను. ఇప్పుడు మీరు వచ్చారు కదండి, అందుకు దించాను. అంటే నా నడుము నిరగొడదానిక? ఏమిటో నువ్వు చేసిన పని అన్న. కాదు, ఈ మంచం సంగతి ఏంటో మీరు తేలస్తారని. ఏం లేదు, ఈ మంచం తీసి బయట ముందు ఇసురు కొట్టన్నా. అన్నది చాలా కాస్ట్లీ అన్న. ఈ మంచం కోళ్ళు అవన్నీ బాగా టర్న్ చేపించి పాలిష్ చేయించాను, చాలా కాస్ట్లీ అన్న. తీసి ఇసురు కొట్టావు. నీ భార్య ముఖ్యమా, ఇది ముఖ్యమా? నీ కొంపలో ఇది ఉండకూడదు. దీన్ని ఆధారం చేసుకుని ఒక దురాత్మ ఇంట్లో ఉంది. ఇది నీ కష్టార్జితం కాదు, దోపుడు సొమ్ము, దొంగిలించిన సొమ్ము ఇది. ఇది నీ ఇంట్లో పెట్టుకొని సోత్రం అంటే పోద్దా? ని ఎగిరితే పోద్దండి. దీని ముందు బయట విసిరికొట్టు అన్న. ఎంతోమంది వస్తుంటారు మా ఇంటికి, ఎంతోమంది పోతుంటారు, భోంచేస్తుంటారు, పడుకుంటారు. గొప్ప గొప్ప దైవజనులు వచ్చారన్న. వాళ్ళు ఎవరు చెప్పలేదే? వాళ్ళు చెప్పరు, నేను చెప్తా. వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్తున్నాను కదా, విను. నీ ఆత్మ నాకు ముఖ్యం, నీ భార్య నీకు ముఖ్యం. నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలనుకుంటే, నువ్వు సంపాదించిన కష్టార్జితం వడ్డీ వ్యాపారులు తినకుండా ఉండాలి అనుకుంటే, సమాధానంగా అంత ఆహారం తిని ఆ ఆహారం నీ వంట పట్టి నీవు ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే మొదటి దాన్ని తీసుకొట్టు. అపవిత్రత నీ ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు.
నువ్వు మారు మనసు పొందానన్నావు, దేవుణ్ణి నమ్ముకున్నానన్నావు. అంటే దేవుణ్ణి నమ్ముకోకముందో దొంగ పని చేశానన్నావు. అప్పుడు అవన్నీ తీసి విసిరిగొట్టు. దురాత్మల్ని నువ్వు పోషిస్తున్నావా నీ ఇంట పెట్టి? అక్రమాలతో చేయి కలుపుతున్నావా, రాజీ పడుతున్నావా వాటితో? ఆ స్థితి నీకు రాకూడదు. పొరపాటున కొంచెం సణుగుతో గొడుగుతో కూర్చున్నాడు, ఎవరు చెప్పలేదు ఏంటి ఉన్నట్టుకుండి ఏసన్న గారు ఈ గిలి పెట్టాడు నాకు అని. నేను స్నానం చేసి వచ్చానండి, మంచం కనబడలేదండి. ఏమనుకున్నాడు పాపం, మంచం తీసుకెళ్ళి చెత్త కుండి లేసి వచ్చాడంట. ఆమేన్, ఆమేన్. తర్వాత నేను తిరుగుతే అక్కడ ఆ మంచానికి నవారాలతో ఉంది. ఇదేమిటిది అన్నా. అన్నో ఈ డబ్బులు ఇచ్చి కొన్నా, ఇవి డబ్బులు ఇచ్చి కొన్నా, అందుకని ఓడి తీసి లోపల పెట్టుకున్నారట. దొంగలు ఇచ్చింది మాత్రం ఇసురు కొట్టా. 3 నెలల తర్వాత దట్ సేమ్ ఫ్యామిలీ నన్ను కలిసి కాళ్ళ మీద పడబోతున్నారు. చిచి, కాళ్ళ మీద అలా పడకూడదు. నేను ఏమైనా దేవుడినా? నా ద్వారా ఏమైనా కలిగిందా? ఏమీ కలగదు. ఏదైనా కలిగితే యేసయ్య ద్వారా కలుగుతుంది. నేను కేవలం ఆయన ఆలోచన మాత్రం వాక్యపు ఆధారాల్లో నుంచి చెప్పేవాడిని. దట్స్ ఆల్. నా జీవితంలో కలిగిన మార్పుని ఈ విధంగా నేను ఈరోజు నిలబడి ప్రభు సేవ చేస్తున్నాను. దానికి ప్రబలమైన కారణాలు ఏమంటాయో ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాను. అనుభవాలు ఇవన్నీ. అంటాడు, అన్న మాకు కారణం లేకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చిందన్నా, ఈ 3 నెలలు ప్రశాంతంగా ఉన్నామన్నా. అది నా మీద కలిగేది, నేను దాని మీద కలిగేవాడిని. అన్నం తినేవాడిని కాదు, బజారుకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు మేసేవాడిని. ఇంట్లో శుభ్రంగా వేడన ఉంటే తినకుండాను. అది అలిగి అడ్డం పడుకునేది. 3 రోజులు మొహం కడుక్కుంటూ ఉండేది కంపుది. ఇది పరిస్థితి నా కొంపలో. ఎప్పుడైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకంత ఆహారం పెడతామంటే దరిద్రత విలయతాండవం మాడింది నా కుటుంబంలో. అన్న ఈ 3 నెలల పాటు క్షేమంగా ఉన్నామన్న. ఒకరినొకరు అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ కలుగుతుందన్న. ఫైనాన్షియల్గాను వ్యక్తిగత జీవితంలోనూ ప్రతిదీ ఒకరొకరు కూర్చుని కౌన్సిలింగ్ చేసి ఆలోచించుకొని కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నా. ఎప్పుడు నా టేబుల్ మీద సమృద్ధిగా ఆహారం ఉంటుందన్నా. వీటన్నిటికీ కారణం నా ఇంట్లో ఆ అపవిత్రత తొలగినందువల్ల. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లోనే అపవిత్రత ఉంటే, ఆ పరిస్థితి కలిగితే, మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఇల్లు అయినటువంటి నీ హృదయం, ఈ దిల్, ఈ హృదయం ఆయనకి ఆలయం, ఆయన ఇల్లు. దీనిలో ఏ అపవిత్రత నిలిచి ఉన్నా ఆ అపవిత్రత ద్వారా నువ్వు పొందే అనర్థాలు, నష్టాలు, కన్నీళ్ళు, శాపాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. నేనంటాను, నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి, నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలా అయితేనే మాత్రమే నీ బ్రతుకు బాట సవ్యంగా సాగిపోతుంది. ఒక ఆయన వచ్చి నన్ను పిలిచాడు, ఏమండి ఎస్ఎన్ గారు మా ఇంటికి అర్జెంటుగా 5 రావాలి మీరు. ఎందుకని? అక్కడికి వచ్చిన తర్వాత చెప్తారన్నాడు. ఎందుకు బ్రదర్? అక్కడికి వచ్చిన తర్వాత చెప్తారన్నాడు. సరే పిలిచాడు కదా వెళ్దాం, ఖాళీగా ఉన్నాను కదా అని వెళ్ళానండి. వెళితే హడావిడిగా ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. వీళ్ళు బంధువులంతా వచ్చి ఉన్నారు, సోకుగా వచ్చారు. అబ్బో ఆ సోకు నేను ఇప్పుడు వివరించలేను. నేను కూర్చొని వాళ్ళ అబ్బాయిని పిలిచి అడిగాను, బాబు నాన్నగారు పిలిచారు నన్ను, ఎందుకు పిలిచినట్టు అని. ఏం లేదండి, పక్కన స్థలం కొనబోతున్నాం, దాని సంగతి ప్రార్థన చేపిస్తాను, పిలిచుంటాడండి అన్నాడు. పిలిచిన ఆయన భార్య వచ్చి ఓకే అనుకున్నాను. హడావుడిగా ఉన్నారు అంతాను. ఏంటమ్మా నన్ను పిలిచారు, ఏం సంగతి అని. కాదండి, కొత్త డైనింగ్ టేబుల్ అది కొన్నారండి, 3 లక్షల రూపాయలండి.
దానికి ప్రార్థన చెబుతానికి పిలిచుంటాడండి అని ఆమె అలా వెళ్ళింది. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు, ఏదో కారణం చెప్తున్నారు, అందుకు పిలిచుంటారు, అందుకు పిలిచుంటారని. అప్పుడు అర్థమైంది నాకు, ఆ ఇంట్లో సిన్సియారిటీ, యథార్థత లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, ఎవరికి సంబంధం లేదు. మరి తన ఇంటి వారు ఎవరో, అతను ఎవరో, అది కుటుంబమో మరి ఏమిటో నాకు అర్థం కాదు. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు పట్టు విడుపులు ఉండాలి. వ్యక్తులు ఒకరినొకరిని సహించాలి, క్షమించాలి, ఒకరినొకరు భరించాలి. అప్పుడు అది కుటుంబంగా కట్టబడుతుంది. అది యేసుక్రీస్తు వాక్యము ద్వారానే తెలుస్తుంది. లేకపోతే పంతం అంటే జీవితాలు శాపంగా మార్చుకొని కొన్ని కుటుంబాలు నరక కోపాలు అయిపోతున్నాయి. అయ్యా, నేను పిలిచింది ఎందుకో తెలుసా మిమ్మల్ని? దేవుడు నీకు చెప్పే వాక్యాన్ని నేను విని, మీ ద్వారా విని బాగుపడాలని, ఆత్మీయంగా ఎదగాలని. మమ్మల్ని ఖండించండి, మాకు బుద్ధి చెప్పండి, మమ్మల్ని హెచ్చరించండి, అంతేకాని అంతకు మించి మిమ్మల్ని పిలవలేదయ్యా. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగింది. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి ఆశ, దృక్పథం కలిగి ఉంటే ఈ రోజున మన దేశం ఇలా ఉండేదా? నేను పిలిచింది మిమ్మల్ని ఎందుకో తెలిసిన? ఆమేన్. నేను వాక్యం వినాలి, నా ఇంటి వారు వాక్యం వినాలి, నా స్నేహితుల బంధువుల వాక్యం వినాలి. మీకు ప్రభు చెప్పింది అంతా చెప్పండి, ఏది దాచవద్దు. ఇంకోసారి నన్ను పిలవరు అని చెప్పి నేను ఖండించడం, బుద్ధి చెప్పడం, హెచ్చరించడం మానేస్తే నేను దైవ సేవకుడు కాకపోదును గాక. చెప్పవలసింది నిక్కచ్చిగా, మోమాటం లేకుండా చెప్పవలసింది ఏదో చెప్పి, ఏ కొందరినైనా ఇనుప కొలిమిలో నుంచి ఈడ్చినట్లు ఈడ్చి ఆ ప్రభు సింహాసనం మీద నిలబెట్టాలని, అదే ఒకే ఒక కోరికతో నేను చేయవలసిన పని నేను చేయకపోతే, శ్రద్ధగా చేయకపోతే నాకు ఈ ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. దేవుని కృపకు దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఎవరో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నేను స్వార్థికురాలిని అనింది. మంచిదమ్మా అన్న. నన్ను ఏమైనా సహాయం చేయమంటారా? మీకు పేదరాలు ఉన్నట్టున్నావు అన్నా. దేవుడు పొద్దున్నే ప్రార్థన చేస్తుంటే ఎస్సన్న గారు మిమ్మల్ని చూపిస్తున్నాడండి. అది ఎట్లా చూపించాడు తెలుసా? మీ చుట్టూ ఇంద్రధనుసు తిరుగుతుంది, ఎలుగు వచ్చేస్తుందండి. ఆ సింహాసనం మీద కూర్చున్నారండి, మీ బట్టలు మెరిసిపోతున్నాయని. సరిగా వచ్చిన పని చెప్పమ్మా అన్న. నాకు ఇట్లాంటి పొగిడితలు మహా చిరాకు. అందుకని నేను ఎవరిని పొగలను వాళ్ళకి చెప్పి నేను బోడించుకోను. ఆ పొగడం అనేది వస్తే మహా చిరాకు. ఏముందని పొగిడించుకునేది? ఏముందని పొగిడుపులు? యేసయ్య లేకపోతే నేను ఎక్కడుండేవాడిని? యేసయ్య లేకపోతే ఎక్కడుండేవాడిని? ఆయన రక్తం చేత కడకపోతే నేను ఏమై ఉండేవాడిని? సమాధి కొట్టిన సున్నం మిగిలేది. నా 18వ ఏటే నేను మరణంతో పెనుగులాడిన వ్యక్తిని. రేపో మాపో అని మా వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం అది. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆమె పొగుడుతుంది. ఆ పొగటం ఆపేసి మీరు వచ్చిన సంగతి చెప్పమ్మన్న. ఏం లేదండి, నా మనవరాలకి పెళ్లి చేస్తున్నానండి. వాళ్ళు ఒక ఉంగరమును ఒక ఎండిపళ్ళెం అడిగారండి. నేను ప్రార్థన, ప్రభువా ఎండిపళ్ళెం ఎక్కడి నుంచి ఇచ్చేది ప్రభువా? తండ్రి నాయన, ఉంగరం ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా అని పేదరాళ్ళని అని ఏడ్చాను. ప్రభు, అయ్యా ప్రభు నిన్నే చూపిస్తున్నాడు. ఏమి దర్శనాలు నాకు అర్థమై సావు. అమ్మా నీకు చూపించాడా దేవుడు? చూపించాడయ్యా, లేకపోతే ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి? సరే, నేను కూడా ప్రార్థన చేస్తా. నా కుమారుడా యేసన్నా వెండి పళ్ళెం కొనియమని చెప్తే నేను కొనిస్తా. నాకు అట్లాంటి పనులు ఏం చెప్పడు ఆయన.
కాలుకి ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి నీకు నీ మనవరాలకు వెండిపల్లెం కొని నీ 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 మనవరాలు చేసుకునే వాడికి ఉంగరం చేసిమని నాకు చెప్తాడు దేవుడు. కానుక డబ్బుల్ని వాళ్ళు కష్టార్జితం తీసుకుంటే నా దగ్గర నుంచి సేవ చేయరా బాబు అని నాకు చెప్తే నేను ఇట్లా అర్థం చేయమంటావా ఈ డబ్బుల్ని? నీ ఇల్లు చక్కబెట్టవలసిన అవసరం వచ్చింది. నీ వ్యక్తిత్వం చక్కబెట్టుకోవలసిన అవసరం వచ్చింది. నీ పిల్లల జీవితాలు శ్రద్ధగా చక్కబెట్టి వాళ్ళ ఫ్యూచర్ని గురించిన ఆలోచన చేసి నీ నడుము కట్టుకోవలసిన అక్కర వచ్చింది. నీ మనస్సుని కట్టుకోవలసిన అక్కర వచ్చిన విడితనం మానాలి, చెడలవాట్లు మానాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు చెప్పాలి, వీళ్ళు నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. వీళ్ళు క్రీస్తుని ప్రతిబింబిస్తున్నారు, క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నారు, క్రీస్తు కొరకు తమ జీవితాలను అంకితం చేసుకున్నారు. వీళ్ళని మనం ఎన్ని చెప్పినా మన అలవాట్లోకి రారు, చెప్పి ప్రయోజనం లేదు వీళ్ళకి. వీళ్ళు ప్రభుత్వం హత్తుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు అనే సంగతి ప్రజలు గుర్తించాలి. మనమేమి బోర్డులు తగిలించుకొని తిరగాల్సిన అక్కర్లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను హో అని తప్పుడు వాయించుకోవాల్సిన అక్కర్లేదండి. ప్రభువుని నమ్ముకున్నాను హో అని మీ ప్రవర్తన, మీ బిహేవింగ్ గమనించిన ప్రతి ఒక్కరు చెప్పాలి, ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఇతను నిజమైన క్రైస్తవుడు. ఇతని కుటుంబం ఆశీర్వించబడుతుంది, ఇతని ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, ఇతని ద్వారా తమ ప్రజలు సన్నిహితులు మారుతారు, కుటుంబంలో శాంతి నెలకొల్తుంది, సమాధానం పెళ్ళుబుగుతుంది. ప్రియమైన సహోదరులారా, స్వర్గసీమలుగా ఉండవలసిన మీ కుటుంబాలు ఈ రోజున ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. నయానో భయానో నవ్విస్తూ కవ్విస్తూనో దేవుని వాక్యం మీ ముందు పంచాను, అది మీ హృదయంలో నాటుకుంది. కాస్త మీ తీర్మానం అనే నీటిని పోస్తే అది మొలకెత్తుతుంది, దేవుని వాక్యం చేత అది ప్రబలుతుంది. రేపు నీ జీవితంలో సాక్ష్యం అనే పువ్వులు, కాయలు, పరిమళాలు వెదజల్లుతాయి. ఆయన ఆ ఫలముల కొరకు రాబోతున్నాడు. తరలి వంచండి. ఇది ప్రేయర్ టైం. కొన్ని క్షణాల్లో ముగించబోతున్నాం. ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు, ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు ఆయన. మీ స్థితి ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. నీతో సూటిగా మాట్లాడిన రాత్రి నీ ఇంట్లో ఏముంది? ఇప్పుడు నీవు దాచింది ఏమిటి? నీ వ్యక్తిగత జీవితం ఈ రోజున ఎలా ఉంది? థ్యాంక్ యూ మాస్టర్. నీ తీర్మానాన్ని ఎదురు చూస్తున్న ప్రభు వాక్యానికి నీళ్లు కట్టే స్థితిని కలుగ చేస్తాడు. వేరుపారి నువ్వు ఫలిస్తావు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కలై వర్ధిల్లుతారు. పిల్లలు అర్థాంతంగా జీవితం నాశనం అవుతూ నువ్వు చూడవు. నీ పిల్లలను నువ్వు చూస్తావు. దీర్ఘాయుష్యు నీకు హిజ్కియాకి కలుగు చేసినట్టు ఆయన కలుగు చేస్తాడు. దీర్ఘాయుష్యు నీకు కలుగుతుంది. నీ జీవితంలో శోషించిన ఆయుష్ మరలా నీకు అనుగ్రహించబడుతుంది. కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా పొందుతావు. నీకన్నా ముందుగా ఉన్న జీవితంలో నీవు ఆనందంతో గంతులు వేస్తావు.
Oh God, Mama Shababa la Makatiana Shakaba. Claude Beshakami Alimana Makaba. La Baba, say the power of Jesus. Jesus of Nazareth. అపవిత్రతకి చోటు ఇవ్వకు, అపవిత్రతతో రాజీ పడకు, అక్రమాలతో చెవి కలపకు. కామ క్రోధ మద మత్సరాలకి అతీతుడివై పరిశుద్ధ అలంకారముతో ఆయనను ఆరాధించు. బాలా శాఖ బాబా లామా శాఖ బాలే కతియా ఓరా లామా షేబి కమాతియానా. ఆమేన్.